జానకమ్మ గారు మరణించారు. 2026 సంవత్సరం జూలై 11వ తారీఖున మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తుండగానే సాయంత్రం 7:30 సమయంలో గుండెపోటుతో జానకి గారు మరణించారు. ఆసుపత్రిలో చేరిన 7 గంటలకే ఆమె తుది శ్వాస విడిచారు. నిజానికి ఆమె పాటలు పాడటం ఆపేసి దాదాపు 10 ఏళ్లు కావస్తుంది. నా గాత్రానికి రిటైర్మెంట్ తీసుకుంటున్నానంటూ 2017 సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖున ఆమె ప్రకటించారు. 79 ఏళ్ల వయసులో పాటల ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి ఆ తర్వాత నుంచి కుటుంబ సభ్యుల సమక్షంలోనే సేద తీరుతున్న ఆమె 88 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని నుంచే శాశ్వతంగా వెళ్ళిపోయారు. తెలుగు నేలపై జన్మించిన ఆమె సంగీత పాఠాలను ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా సినిమా ఛాన్స్లో దక్కించుకున్నారు, ఆమె కెరీర్ను మలుపు తిప్పిన ఘటనలు ఏంటి అంటూ ఎన్నో వార్తలను ఇప్పటికే మీరు జానకి గారి గురించి చదివే ఉంటారు. ఆమె జీవిత చరిత్రను, ఆమె సినీ జీవిత విశేషాలను మరో వీడియోలో తీరిగ్గా చెప్పుకుందాంలే, కానీ ఈ వీడియోలో మాత్రం ఆమె జీవితాన్ని కుదిపేసిన ఘటనల గురించి మాత్రమే చెప్పుకుందాం. అసలు జానకమ్మ గారి భర్త ఎవరు, ఆయన ఎలా చనిపోయారు, ఒక్కగానొక్క కొడుకు కూడా ఆమె కంటే ముందే ఎలా మరణించాడు, మనవరాలు ఎలా చనిపోయింది, అసలు జానకమ్మ గారి చివరి కోరిక ఎందుకు నెరవేరకుండా పోయింది, మీరిచ్చే పద్మభూషణ్ అవార్డు నాకొద్దంటూ ఆమె ఎందుకు తిరస్కరించారు అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 1938 సంవత్సరం ఏప్రిల్ నెల 23వ తారీఖున గుంటూరు జిల్లాలో జానకి గారు జన్మించారు. తండ్రి పేరు శ్రీరామమూర్తి. ఆయన ఆయుర్వేద వైద్యం చేసేవారు. ఆయనకు మొత్తం 9 మంది సంతానం, 6 కుమార్తెలు అయితే 3 కొడుకులు అన్నమాట. చిన్న వయసులోనే తల్లిని కోల్పోవడంతో హైదరాబాద్లోని అక్కయ్య వాళ్ళింటికి జానకి గారు చేరుకోవాల్సి వచ్చింది. జానకి గారి అక్క భర్త పేరు జి నరసింహారావు గారు. ఫన్ డాక్టర్ చంద్రశేఖరం గారికి ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఓసారి ఇంటికి వచ్చినప్పుడు జానకి గారిని పరిచయం కూడా చేశారు. ఈ ఫన్ డాక్టర్ చంద్రశేఖరం గారు నెల్లూరు, హైదరాబాద్ వంటి సిటీల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చేవారు. మా అమ్మాయి పాటలను అద్భుతంగా పాడుతుంది, మీ ప్రదర్శనలకు పనికొస్తుందనుకుంటే మీతో పాటు తీసుకెళ్ళండి అంటూ నరసింహారావు గారు చెప్పడంతో తనతో పాటు జానకి గారిని కూడా చంద్రశేఖరం గారు తీసుకెళ్లేవారు. స్టేజ్ మీద 2 నిమిషాల్లో వేషాలు మార్చుకొని గాంధీ, నెహ్రూ, జాకీర్ హుస్సేన్ వంటి వారిని అనుకరించేవారు ఆయన. అయితే ఆ గ్యాప్లో ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా స్టేజ్ మీదకు వెళ్ళి జానకి గారు పాటలను పాడేవారు. ఆ తతంగాన్ని మరోవైపు నుంచి చంద్రశేఖరం గారి కొడుకు వి రాంప్రసాద్ గారు చూస్తుండేవారు. జానకి గారు సినిమా పాటలను పాడుతుంటే ఆ ప్రోగ్రాంకు వచ్చిన వీక్షకులంతా ఆమె గాత్రానికి మైమరిచిపోయి పాటలను ఆస్వాదించడాన్ని రాంప్రసాద్ గారు స్వయంగా వీక్షించారు. ఆమె గాత్రానికి ఫిదా అయిపోయిన వారిలో ఆయన కూడా ఒకరు. ఇంత అద్భుతమైన గాయని ఈ స్టేజీపై ఇలాగే ఉండిపోకూడదని ఆయన కనిపించింది. వెంటనే తండ్రికి చెప్పి ఆమెను సింగర్ను చేయడానికి సిఫారసు చేయాల్సిందిగా సూచించారు. జానకి చాలా బాగా పాడుతోంది నాన్న, తను ఇలాగే ఉండిపోకూడదు, సినిమాల్లోకి పంపిస్తే పెద్ద సింగర్ అవుతుంది, మనమే ఏదో ఒకటి చేయాలి అంటూ తండ్రితో చెప్పడంతో ఫన్ డాక్టర్ చంద్రశేఖరం గారు బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేశారు. మా దగ్గర ఓ అమ్మాయి ఉంది, చాలా బాగా పాటలను పాడుతుంది, మీకు కావాలనుకుంటే పిలవచ్చు అంటూ 3 పంక్తుల్లో జెమిని, ఏవిఎం స్టూడియోలకు ఉత్తరాలు రాశారు ఆయన అలా ఉత్తరాలు రాసిన వారానికే ఏవిఎం స్టూడియో నుంచి జవాబు వచ్చింది. వెంటనే ఆడిషన్కు రండి అంటూ పిలుపు వచ్చింది. హైదరాబాద్ నుంచి మద్రాసుకు వెళ్ళి మరీ ఏవిఎం స్టూడియోలో టెస్ట్ కోసం ఓ పాట పాడటం, వాళ్ళు విని ఓకే చెప్పడం, ఆ తర్వాత నెల జీతానికి స్టాఫ్ ఆర్టిస్టుగా ఆమె అక్కడ ఉద్యోగంలో చేరిపోవటం వెంటనే జరిగిపోయాయి. ఆ తర్వాతి రోజుల్లో ఆమె సినీ ఎంట్రీ జరిగిపోవటం, ఆమె పాడిన పాటలను మెచ్చి వరుసగా ఛాన్సులు రాసాగడంతో 3 ఏళ్ల కాంట్రాక్ట్ ఒప్పందానికి ఉద్యోగంలో చేరిన 9 నెలలకే తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినా సరే ఏవిఎం స్టూడియో వాళ్ళు ఏమీ అనలేదు. ఒప్పందం ప్రకారం 3 ఏళ్లు మా దగ్గరే పనిచేయాల్సిందేనంటూ పట్టుబట్టలేదు. గొప్ప కళాకారుడిని బంధించి తమ వద్దే ఉంచుకోవాలని వాళ్ళు అనుకోలేదు. ఏవిఎం స్టూడియో వాళ్ళు తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఆమె గాత్రాన్ని ప్రోత్సహించడమే కాకుండా తమ సినిమాలకు కూడా ఆమెతో కొన్ని పాటలను పాడించుకోవడం గమనార్హం. ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఫన్ డాక్టర్ చంద్రశేఖరం గారు, ఆయన కొడుకు వి రాంప్రసాద్ గారులే ప్రధాన కారకులు కదా. వీళ్ళిద్దరే ఆ తర్వాత రోజుల్లో ఆమె కుటుంబ సభ్యులుగా మారిపోయారు. ఫన్ డాక్టర్ చంద్రశేఖరన్ గారు ఆమెకు గురువు గారే కాదు, స్వయాన మామగారిగా మారిపోగా
ఆయన కొడుకు వి రాంప్రసాద్ గారినే జానకమ్మ గారు పెళ్లి చేసుకున్నారు. రాంప్రసాద్ గారిని జానకమ్మ గారు పెళ్లి చేసుకోవడం వెనుక విచిత్రమైన పరిణామాలు జరిగాయి. తన పెళ్లి జరిగిన తీరు నుంచి తన భర్త ఎలా చనిపోయారన్న విషయాల వరకు అన్నిటినీ ఓ ఇంటర్వ్యూలో జానకమ్మ గారే చెప్పుకొచ్చారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే చెప్పుకుందాం. నేను గాయనిగా ఎదిగి ఇలా ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం వెనుక మా వారి సహకారం ఎంతో ఉంది. నేను ఏం చేసినా ఎంత సాధించినా భర్త చాటు భార్యనే. మాది ప్రేమ వివాహం. వైద్యులు రాంప్రసాద్ గారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను కూడా ప్రేమించానులేండి. మొదట్లో అది ప్రేమ అని తెలియదు. చంద్రశేఖరం గారి కుటుంబంతో నాకు అనుబంధం పెరిగిపోవడంతో నాకు రాంప్రసాద్ అంటే సహజంగానే ఇష్టం ఏర్పడింది. ఎవరికీ తెలియకుండా అతని ఫోటో ఒకటి సంపాదించి నా వద్ద ఉంచుకున్నాను. పైకి మాత్రం ఇవేమీ పట్టినట్టే ఉండేదాన్ని. వారికేమైనా పెళ్లి సంబంధాలు చూస్తుంటే నేను కూడా వెళ్ళేదాన్ని. ఓ రోజు అనుకోకుండా నేను దాచుకున్న ఫోటో ఇంట్లో వాళ్ళ కంటపడింది. దాంతో నేను ఆయన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయింది. ఇంకేముంది, వెంటనే మా పెళ్ళైపోయింది. 1959లో వివాహం జరిగింది. ఒకే రోజు 4 స్టూడియోలకు వెళ్ళడం, వేరువేరు భాషల్లో 4-5 పాటలు పాడటం, ఏవైనా నచ్చకపోతే నేను పాడనని చెప్పటం, రెమ్యునరేషన్ విషయాలు, రాయల్టీ గొడవలు ఇవన్నీ నాకు కొంచెం కష్టంగా ఉండేది. అయితే మా వారు నా వెన్నంటి ఉండి అన్నీ చూసుకునేవారు. నాకేమాత్రం శ్రమ కలిగించేవారు కాదు. కష్టాలు, ఒత్తిళ్ళు అన్నీ ఆయనే భరిస్తూ నేను పీస్ ఆఫ్ మైండ్తో ఉండేటట్టుగా చూసుకునేవారు. నేను అంతే. ఆయన్ని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేదాన్ని కాదు. సిగరెట్ కాల్చుకుని ఇప్పుడే వచ్చేస్తానని వెళ్తున్నా వద్దులేండి అనేదాన్ని. కొన్నిసార్లు అలా కాదని వెళ్ళినా సగం దూరంలోనే వెనక్కి వచ్చేసేవారు. అంతలా ఆయన సహకారం ఉంది కనుకనే నేను ఇన్నేళ్లు ఈ ఫీల్డ్లో కెరీర్ను కాపాడుకోగలిగాను. ఆయనకు తగ్గట్టే మా అత్త శకుంతలాబాయి గారు కూడా నన్ను బాగా చూసుకునేవారు. నేనెప్పుడు నా భర్త చేతుల్లోనే వెళ్ళిపోవాలని భగవంతుణ్ణి కోరుకునేదాన్ని. ఇదే నా చివరి కోరిక దేవుడా అంటూ ప్రతిరోజు ప్రార్థించేదాన్ని. కానీ ఆయనే నన్ను వదిలి వెళ్ళిపోయారు. మా వారికి మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించి ఉన్నాం. నాకు కొన్ని రికార్డింగ్లు ఉన్నాయి. కార్తీక దీపం సినిమా పాటల రికార్డింగ్ జరుగుతుంది. అందులో నీ చేతులలో తలవాల్చి అనే ఒక పాట ఉంది. ఆ పాటను ఆయన్నే తలుచుకొని అదే ఫీలింగ్తో పాడాను. మొదటిసారి ఆయనకు గుండెపోటు వచ్చినప్పుడు కాపాడుకున్నలే కానీ రెండోసారి మాత్రం ఆయన్ను దక్కించుకోలేకపోయాం. విధి వైపరీత్యం నాకంటే ముందే ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. 1997 సంవత్సరంలో రెండోసారి గుండెపోటు వచ్చినప్పుడు ఆయన మరణించాడు. నేనే ఆయన ఒడిలో కన్ను మూయాలన్నది నా చివరి కోరిక. కానీ ఆ కోరిక నెరవేరకుండానే నాకంటే ముందే వెళ్ళిపోయారు. ఒక విధంగా నా దురదృష్టం అది. కానీ ఆయన ఉండగా ఇచ్చిన స్ఫూర్తే నన్ను ఇంకా ముందుకు నడిపిస్తోంది అంటూ కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. భర్త చనిపోయిన సినీ పాటల ప్రపంచంలో జీవనాన్ని ఆమె అలవాటు చేసుకున్నారు. ఆమెకు ఒకే ఒక్క కొడుకు, పేరు మురళీకృష్ణ. కోడలి పేరు ఉమా. ఈ దంపతులకు 2 కుమార్తెలు. అంటే జానకమ్మ గారికి 2 మనవరాలన్నమాట. కొడుకు మురళీకృష్ణ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ నటుడిగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. మొదట్లో చెన్నైలో ఓ ఆడియో క్యాసెట్ షాప్ను నిర్వహించిన ఆయన ఆ తర్వాత రోజుల్లో అమెరికాకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి తల్లితో కలిసి జీవనం సాగించారు. 2026 సంవత్సరం జనవరి 22వ తారీఖున వృద్ధాప్య సమస్యలతో మురళీకృష్ణ గారు కూడా కన్ను మూయడం గమనార్హం. దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న వృద్ధాప్య సంబంధిత వ్యాధుల వల్లనే 65 ఏళ్ల వయసులో మైసూర్లోనే ఆయన మరణించారు. భర్త చనిపోయిన ఆ రోజుల్లో ఎలాగోలా తన మనసును కుదురుపరుచుకున్న జానకి గారు కొడుకు మరణాన్ని మాత్రం తట్టుకోలేకపోయిన మాట వాస్తవం. 88 ఏళ్ల వయసులో ఉన్న తల్లి కంటే ముందే 65 ఏళ్ల వయసులో ఉన్న కొడుకు మరణిస్తే ఏ తల్లికైనా ఎంతటి గుండెకోత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు, కొడుకు మరణం కంటే ముందే 2025లోనే పెదమనవరాలు అమెరికాలో ఓ అగ్ని ప్రమాదంలో మరణించడం మరింత శోచనీయం. ఈ వరుస మరణాలను ఆమె భరించలేకపోయారు. భర్త చేతిలో చనిపోవాలని ఆశించాను. ఆ భగవంతుడు నా కోరికను నెరవేర్చలేదు. ఇప్పుడు కొడుకును కూడా నాకంటే ముందే తీసుకెళ్లాడంటూ గుండెలు పగిలేలా ఏడ్చారామె. కట్టుకున్న భర్త, మనవరాలు, కన్న కొడుకు ఇలా వరుస మరణాలను తట్టుకోలేక జానకమ్మ గారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆమె రెండో మనవరాలు అప్సరా వైద్యుల నిత్యం కనిపెట్టుకుంటూ వస్తున్నా సరైన వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ ఆమె మనసులోని బాధను మాత్రం తీర్చలేకపోయారు. రోజు రోజుకు చిక్కి శల్యమైపోతూ చావు కోసం నిరీక్షిస్తున్నానంటూ ఆ భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉన్న జానకమ్మ గారికి కొడుకు చనిపోయిన 6 నెలల తర్వాత ఆ దేవుడు మోక్షాన్ని ప్రసాదించాడు. 2026 సంవత్సరం జనవరి నెలలో ఆమె కొడుకు చనిపోతే జూలై నెలలో జానకి గారు చనిపోవటం గమనార్హం. ఇక చివరిగా ఒక్క మాట. 1957 సంవత్సరం నుంచే సినిమాల్లో పాటలు పాడటం మొదలుపెట్టిన జానకమ్మ గారికి 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. సాధారణంగా ఏ కళాకారుడైనా సరే
పద్మ అవార్డులను అత్యున్నత గౌరవ పురస్కారాలుగా భావించి వాటిని స్వీకరించేందుకే మొగ్గు చూపుతారు. తన పేరు ముందు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనే గౌరవ నామాలను చూసి గర్వపడుతూ ఉంటారు. కానీ జానకమ్మ గారు మాత్రం తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు. మీరిచ్చే అవార్డు నాకొద్దంటూ రిజెక్ట్ చేశారు. నేను 55 ఏళ్లుగా పాటలు పాడుతున్నాను. దేశ భాషలతో పాటుగా విదేశీ భాషల్లో కూడా పాటలను పాడాను. దేశ విదేశాల్లోని అభిమానుల ద్వారా నాకు లభించిన గుర్తింపు, ఆదరణ కంటే ఈ పద్మభూషణ్ అవార్డు గొప్పదేమీ కాదు. నాకు ఈ అవార్డు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. చాలా ఆలస్యంగా వచ్చిందన్నది నా అభిప్రాయం. దక్షిణాది వారికి అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతోందన్నది వాస్తవం. నా విషయంలోనూ అదే జరిగింది. ఈ అవార్డుల కంటే ప్రేక్షకుల ఆదరాభిమానాలే నాకు ఎక్కువ. అందుకే మీరిచ్చే ఈ అవార్డు నాకొద్దు అంటూ పద్మభూషణ్ అవార్డును జానకమ్మ గారు తిరస్కరించారు. అంతేకాదు ఈ అవార్డును జానకమ్మ గారికి ఇస్తున్నామంటూ జ్యూరీ సభ్యులెవరూ మాకు ఫోన్ చేయలేదని, సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సమాచారం రాలేదని, సినీ ఇండస్ట్రీకి చెందిన వేరే వాళ్లకు సమాచారం ఇస్తే వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారని, ఇదేం పద్ధతి అంటూ ఆమె కొడుకు ఆనాడు వాపోవడం గమనార్హం. ఏది ఏమైనా జానకమ్మ గారు చెప్పినట్టుగా ఆమె పేరు ముందు పద్మభూషణ్ అనే గౌరవ పదం లేకపోవచ్చు, కానీ ఆమె పేరునే అభిమానులు తమ గుండెల్లోనే పెట్టుకున్నారన్నది వాస్తవం. ఆమె ఈ లోకంలో లేకున్నా ఆమె గొంతు మాత్రం మరో 100 ఏళ్ల పాటు సినీ ప్రియుల మధ్యలో వినిపిస్తూనే ఉంటుంది. ఇదండి జానకమ్మ గారి జీవితంలో ఎదుర్కొన్న విషాదాల గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.